అదేంటి రత్నసీతత్తయ్య సుబ్బరాజు వాళ్ళు రాలేదు? అదేంటి నందా, నీకిప్పటి వరకు వీళ్ళంతా నిజం చెప్పలేదా? అంటే జరిగిన ఘోరం నీకు తెలియదన్నమాట. ఘోరమా? అసలేం జరిగింది? వీళ్ళు నాకేం చెప్పలేదే. మా అన్నయ్య చనిపోయాడు నందా. ఏం మాట్లాడుతున్నారు? సుబ్బరాజు చనిపోవడం ఏంటి? అవునందో, సుబ్బరాజు చనిపోయాడు. ఆ ఊర్మిళ చంపేసింది. ఊర్మిళ చంపిందా? దేనికి? దేవకి, మీరాగండి. యశోదకి పాపం తెచ్చిస్తానని సుబ్బరాజు మాటిచ్చాడు. ఆ మాట నిలబెట్టుకునే క్రమంలో ఆ ఊర్మిళ దగ్గర నుంచి పాపం తీసుకొస్తూ ఉండగా ఆ ఊర్మిళ సుబ్బరాజుని కాల్చి చంపింది. సుబ్బరాజు ఎందుకు అలాంటి పిచ్చి పని చేశాడు? ఎందుకంటే యశోద కోసం. యశోద కోసమా? అవును, యశోద కోసం, అలాగే తనకి పుట్టిన బిడ్డ కోసం. ఏం మాట్లాడుతున్నారు? యశోద కోసం ఏంటి? తనకు పుట్టిన బిడ్డ కోసం ఏంటి? యశోదకి పుట్టిన పాప మా అన్నయ్యకి అలాగే యశోదకి కలిపి పుట్టింది. ఏంటి మీరనేది? మీరు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకులేదు నందు. కావాలంటే మీ అమ్మని అడుగు, యశోదను అడుగు. యశోదకి పుట్టిన పాప మా అన్నయ్య అంశతోనే పుట్టింది. ఈ విషయం మీకెలా తెలుసు? నందు, ఒక్క నిమిషం ఉండు, నేను చెప్తాను. నందు, ఈ ఫైల్ చూడు.
ఏంటమ్మా ఇది? ఇదంతా నిజమా లేక కట్టు కదా? కదో నిజమో నీ భార్య యశోదని అడుగు. ఎందుకంటే ఈ ఫైల్ తీసుకొచ్చి తన బిడ్డకు తండ్రి సుబ్బరాజే అని చెప్పింది నీ భార్యే. నీరజని ఇలాగే వదిలిస్తే ఖచ్చితంగా పిచ్చిదైపోతుంది. పాప మీద పిచ్చి ప్రేమను పెంచుకొని ఇప్పుడు పాప దూరమవుతుందనే ఆలోచన రాగానే భయంతో వణికిపోతుంది, బాధపడుతుంది. సంజయ్, నీరజన్ రమ్మను, డిన్నర్ చేద్దాం. సరే అత్తయ్య. ఏమైంది సంజయ్? ఒకసారి చూడండి అత్తయ్య. ఉదయం నుంచి నీరజ పాపని ఎత్తుకునే ఉంది, ముద్దులు పెట్టుకుంటూనే ఉంది, ఆడించుకుంటూనే ఉంది. మధ్యాహ్నం భోజనం చేయమంటే భోజనం కూడా చేయలేదు. పాపతోనే ఆడుకుంటూ ఉంది. అడిగితే ఆకలి లేదంటుంది. ఇప్పుడు మీరెళ్ళి అడిగి చూడండి, ఆకలి లేదంటుంది. నీరజ అలా ఎందుకు చేస్తుందో తెలుసా అత్తయ్య? పాప తనకు దక్కదని నీరజ మెంటలీగా ఫిక్స్ అయిపోయింది. అందుకే పాప తన దగ్గరున్న కొన్ని క్షణాలైనా ఆ ఉన్న కొన్ని క్షణాల్లో ప్రతి క్షణం తను ఆస్వాదించాలనుకుంటోంది. పిచ్చి పిచ్చిగా ఇంకా ఎక్కువగా ప్రేమిస్తోంది. రేపొద్దున పాప తనకు దూరమైతే తన పరిస్థితి ఏంటో తెలుసా అత్తయ్య? మీ హాస్పిటల్లోనే నీరజని మెంటల్ వార్డులో జాయిన్ చేయాలి. సంజయ్, ఏంటత్తయ్య, కోపం వచ్చిందా? వస్తే రానివ్వండి. అయినా ఇప్పుడు మీకు రావాల్సింది కోపం కాదత్తయ్య. ఏం చేయాలి, ఏం చేస్తే నీరజ మామూలు మనిషి అవుతుంది అనే ఆలోచన. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు నీరజ ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం మీరే. అర్థం కాలేదా అత్తయ్య? ప్రశాంతంగా ఉన్న మన ఇంటికి నందుని తీసుకొచ్చింది మీరు. ఎవరో దారిని పోయి ఆ ప్రణవిని తీసుకొచ్చి నానా రభస చేశారు. యశోదకు దూరం చేయాలనుకున్నారు. కన్న తల్లిదండ్రులకి నందుని దూరం చేయాలని చూశారు. కానీ ఏం జరిగింది?
దేవుడు న్యాయం వైపే నిలబడ్డాడు. యశోదని నందుని ఒకటి చేశాడు. ఇంత చేసి మీరేం సాధించారు అత్తయ్య? నీరజ భయపడుతున్న భయంలో అర్థముంది అత్తయ్య. ఏదో ఒక రోజు ఖచ్చితంగా యశోద నందు కలిసొచ్చి పాపని తీసుకెళ్ళిపోతారు. అప్పుడు నా నీరజ ఏమైపోతుందో అన్న భయం నాకు నిద్ర పట్టకుండా చేస్తుంది. మీరు మాత్రం చాలా కూల్గా ఉన్నారు. మీకంత మొండిదారి ఏంటో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. అది మీ మీద మీకున్న నమ్మకం కావచ్చు. నమ్మకం ఎప్పుడూ ఎక్కువగా ఉండకూడదు. ఏదో ఒకరోజు గట్టిగా దెబ్బతింటారు అత్తయ్య. దయచేసి మీరు ఎప్పటికైనా మీ ఆలోచన విధానం, మీ పద్ధతులు మార్చుకోవాలి. ఈ మాటకు మీరు బాధపడ్డా సరే, ఇదే నిజం. అని తల్లి ఇచ్చుడిచ్చుడు. నీరజ, ఏంటి ఉదయం నుంచి ఎత్తుకున్న పాపని కిందకి దించట్లేదు? మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదంట. పద వెళ్ళి భోంచేద్దాం. నాకిప్పుడు ఆకలిగా లేదమ్మా. చంపేస్తానా మాట అన్నావంటే. పాపతో ఆడుకోవాలన్నా కూడా ఎనర్జీ కావాలి కదా. పద వెళ్ళి భోంచేద్దాం. రా. ఏం ఆలోచిస్తున్నారు? ఇంకా మీ చెల్లి దగ్గరికి వెళ్ళి మీ చెల్లిని బ్రతిమలాడుకొని నన్ను నమ్మమ్మా, నేను తప్పు చేయలేదు అని చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే నిన్న వచ్చిన వడ్డీ వెంకటేశ్వరరావుకి డబ్బులు ఎలా ఇవ్వాలని ఇంకెవరి దగ్గరైనా అప్పు చేసి తీరుద్దామని ఆలోచిస్తున్నారా? అప్పు వాళ్ళు అడిగినప్పుడు వేరే వాళ్ళ దగ్గర తీసుకురావడం, వేరే వాళ్ళు అడిగినప్పుడు ఇంకొకరి దగ్గర అప్పు తీసుకురావడం, ఇదే సరిపోతుంది గాని అప్పులు తీర్చే ఉద్దేశం మీకు లేదు. బాగా బ్రతుకుదామనే ఆలోచన మీకు లేదు. నేనేదైనా మంచి ఆలోచన చెప్తే మీకు చెడ్డదాన్ని అవుతాను. నేను డబ్బు కోసం ఆశపడేదాన్ని అవుతాను, అంతే కదా? మీరు కోపంగా చూసినా శాంతంగా చూసినా నేను అన్న మాటలు నిజం. నేను అంటున్నానని కాదు. నిన్న అప్పులు వాడు ఇంటికొచ్చి మరీ గొడవ చేసి వెళ్ళాడు. వాడు అప్పు ఎలా తీరుస్తారు? ఒకటా రెండా? వాడికి ఏకంగా మనం 10 లక్షల దాకా ఇవ్వాలి. 10 లక్షలు తీర్చాలంటే మీకు ఖచ్చితంగా ఈ 20 ఏళ్లు సమయం పడుతుంది. ఈలోపు మనం ముసలోళ్ళం అయిపోతాం. మన నిక్కీకి ఏ చదువు చెప్పించకుండా మీతో పాటు ఆ మెడికల్ షాప్లో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా నా మాట వినండి. కళ్ళు తెరవండి. ప్రపంచాన్ని అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో రూపాయికి మాత్రమే విలువ ఉంటుందండి. మనుషులకి విలువ లేదు, మంచితనానికి లేదు, ప్రేమలకి అంతకన్నా విలువ లేదు. డబ్బు కోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతున్న ఊర్మిళ సుఖంగా ఉందండి. ఏ తప్పు చేయకుండా, ఆశపడకుండా నిజాయితీగా సంపాదిస్తున్న మీరు మాత్రం అప్పుల పాలైపోతున్నారు. దీన్ని బట్టి మీకేం అర్థం అవ్వాలి? అడ్డదారుల్లో వెళ్తేనే అందలో ఎక్కి కూర్చుంటాం. నీతి నిజాయితీ అని పట్టుకుని వేలాడుతుంటే భుజాలు నొప్పొచ్చి ఏదో ఒక రోజు వదిలేస్తాం, కింద పడి చస్తాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను చెప్పినట్టు మీ ఆస్తి మీకు దక్కాలంటే ఆ ఊర్మిళ మీద కేసు వేయండి. ఖచ్చితంగా మన ఆస్తి మనకు తిరిగొస్తుంది. సరే దేవకి, ఈసారి నువ్వు చెప్పినట్టే చేస్తాను. వెంటనే ఆ ఊర్మిళకి కోర్టు నోటీసులు పంపించే పనిలో ఉంటాను. ఇప్పుడు మీరు సరైన దారిలోకి వచ్చారు. ఈ విషయంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఊర్మిళ ఎంత బెదిరించినా మనం వెనక్కి తగ్గతా. పోతాయి యోధవ ప్రాణాలు. డబ్బు కంటే ప్రాణాలు ముఖ్యం కాదు. ఇలా 20-30 ఏళ్ళు అవస్థలు పడుతూ బ్రతికే కన్నా 1 సంవత్సరం రోజులు దర్జాగా బ్రతికితే చాలు.
దాక్షాయని త్వరగా టిఫిన్ తీసుకురా, ఇద్దరు వచ్చారు. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. అమ్మా త్వరగా పెట్టు, బాగా ఆకలేస్తుంది. నాన్న, నేను యశోద వెళ్ళి పాపని ఇంటికి తీసుకురావాలి. ఆ బిడ్డ నా కూతురు. నా కూతురు నా దగ్గర ఉండకుండా ఇంకెక్కడ ఉంటుంది? దయచేసి నువ్వు నీ కూతుర్ని ఆ సుబ్బరాజు వాళ్ళ ఫ్యామిలీకి అప్పగిస్తే నా కొడుకు మేమందరం ఇక్కడ ఆనందంగా ఉంటాం. అదే జరగని పని అత్తయ్య. ఏమైందమ్మా, ఎందుకలా వదిలేశావు? నేను వదిలేసిన దాని గురించి కాదురా నువ్వు ఆలోచించాల్సింది. నువ్వు వదిలేయాల్సిన దాని గురించి ఆలోచించు. దేని గురించి అంటున్నావమ్మా? నువ్వు వెళ్ళి యశోద కూతుర్ని తెస్తానన్నావు కదా, దాని గురించే చెప్తున్నాను. ఆ పాపని ఇక్కడికి తీసుకురావడానికి నేను ఒప్పుకోను. అదేంటమ్మా అలా అంటావు? పాపని ఎందుకు తీసుకురావద్దంటున్నావు? నిన్న మొన్నటి వరకు పాపతో బాగానే ఉన్నావు కదా, పాపకి స్నానం చేయించావు, ఆడుకున్నావు, అంతా బాగానే ఉంది కదా. మళ్ళీ సడన్గా ఏమైంది? పాపని ఎందుకు తీసుకురావద్దంటున్నావు? పాప ఎవరి బిడ్డో తెలియదు కదా, అప్పుడే నువ్వు యాక్సెప్ట్ చేసావు. ఇప్పుడెందుకు పాపను యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? తీసుకొస్తే ఏమవుతుంది? ఎందుకు వద్దంటున్నావమ్మా? ఇదిగో ఎందుకు ఏమిటి ఇవన్నీ నా నడక్కరా. పాపని ఇంటికి తీసుకురావడం మాత్రం నాకిష్టం లేదు. ఈ విషయంలో నన్ను నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు, యశోద ఏమనుకున్నా పర్వాలేదు. నాకు మాత్రం ఆ పాపను ఇంటికి తీసుకురావడం ఇష్టం లేదు. నువ్వు యశోదని కావాలన్నావు, పెళ్లి చేసుకున్నావు. యశోదతో ఆనందంగా ఉండు. యశోదకు నీకు సంబంధం లేని బిడ్డ గురించి మాత్రం ఆలోచించకు. నీ బిడ్డ కాని బిడ్డ ఈ ఇంటికి రావడానికి మాత్రం నేను ఒప్పుకోను. నా మనవరాలు కాని మనవరాలు నా ఇంట్లో పెరగడం నాకిష్టం లేదు. రాడు ఎందుకో ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమన రణమే సిరికో తల్లి. ఎవరో ఆకలికి ఎవరో ఆహుతయ్యే యాగమ్మాగనన్నదే లేరు మంచే ఉందొకటే వంచన కంచే మేలు కోరి మేలు కోడే ఏలు దేవుడే ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో అసురులలో
కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమన రణమే సిరికో హరి వాళ్ళమ్మ దాక్షాయిని నీ బిడ్డను తీసుకొస్తే నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పింది. నీ బిడ్డకి తండ్రిని నేను కాదు. న్యాయం ఏది అని ధర్మం ఏది అని లోకం మరిచిపోయేనా ఆపేవాడు లేక అడిగేవాడు. మనం వెళ్ళి పాపని తీసుకొద్దాం పద. పక్కనోడి పిల్లల్ని తీసుకొచ్చి నీ పిల్లలుగా పెంచుకునేంత గొప్ప గుణం నీకుందేమో కాని నా వల్ల అయితే కాదు. పాపని తీసుకో, నీ కూతురే కదా, పాపనిచ్చేయడానికే వచ్చాను.